నమస్తే, నేను మానస. స్కై విజన్ న్యూస్ కి స్వాగతం. ఇక వివరాల్లోకి వెడితే కాకినాడలో ఈ నెల 22వ తేదీన జరగనున్న మంజునాథన కమిటీ సమావేశానికి కాపులు శాంతియుతంగా పాల్గొని సమస్యలు వెల్లడించాలని కోరింగి ఎస్ శ్రీనివాస్ తెలిపారు. కాకినాడలో ఈ నెల 22వ తేదీన జరగనున్న మంజునాథ కమిటీ సమావేశాన్ని విజయవంతం చేయాలని కోరింగి ఎస్ శ్రీనివాస్ కోరారు. అందులో భాగంగా పి మల్లవరం గ్రామంలో డీజీపీ కళ్యాణ మండపం నందు కాపులకు అవగాహన ఏర్పాటు చేశారు. పత్రాలు తెచ్చుకొని వాళ్ళ యొక్క అభ్యంతరాలు తెలియపరుచుకొని మనకు రావాల్సింది కోరుతున్నాము. అదేవిధంగా మండలంలో ఉన్న నాయకులందరూ కూడా దాన్ని మనకు హామీ ఇచ్చారు. అక్కడ ఎక్కడ గొడవలు పూర్తి చేయాలి, మండలం చెప్పాలి, అక్కడ మన సమస్యల గురించి మన విషయాల గురించి మనం బీసీలను ఎలా ఎదుర్కోవాలన్నది కాదు. ఇక్కడ మనల్ని బీసీలో చేర్చమని అంతే తప్ప కాపులు కొన్ని చోట్ల బీసీలో ఉన్నారు చాలామంది. మరి ఎస్ఐ గారు కూడా బీసీలో ఉన్నారేమో అని అనుకుంటున్నాం. మన కాపు వ్యక్తిగా అయినా ఉన్నప్పటికీ ఈయన బీసీలో ఉన్నారు. మనం ఈ జిల్లా ఇది విశాఖపట్నం పరిధిలో అనకాపల్లికి మధ్యలో ఉన్నారు ఎస్ఐ గారు. మరి కాకినాడలో జరగనున్న మంజునాథన్ కమిటీ సమావేశంలో బీసీలకు నష్టం కలగకుండా తమ రిజర్వేషన్ అమలుకు కృషి చేస్తామని తాళరేవు మండల కాపు నాయకులు వెల్లడించారు. తూర్పుగోదావరి జిల్లా తాళ్లరేవు మండలం పి మల్లవరం గ్రామంలో తాళ్లరేవు మండల కాపు నాయకుల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ధూళిపూడి నాగేంద్ర ప్రసాద్, విళ్లవీర, నందికొళ్ల శ్రీమన్నారాయణ, కనకాల సూరిబాబు, సాధనాల కాళి, తాతాజీలు పాల్గొని బీసీ సోదరులకు ఏ విధమైన నష్టం జరగకుండా తమకు రిజర్వేషన్లు కల్పించాలని 22వ తేదీన కాకినాడ రానున్న మంజునాథన్ కమిటీ సమావేశానికి అందరూ తరలి రావాలని పిలుపునిచ్చారు. ఇరవై 22వ తారీఖుని కాకినాడలో మంజునాథ్ కమిషన్కి కాపు సోదరులందరూ అందరూ కూడా హాజరవ్వాలని, ప్రతి కాపులు కూడా ఐక్యంగా వెళ్ళి మన బాధని తుది దశకు వచ్చింది కనుక ఈ ఆఖరి పోరాటం కోసం మనం అందరూ కూడా ఐక్యతంగా వెళ్ళి ఆ మంజునాథ్ కమిషన్కి హాజరు కావాల్సిందిగా కాపు సోదరులందరినీ కోరుకుంటున్నాం. అదేవిధంగా శాంతియుతంగా వెళ్ళి మన హక్కును మనం కాపాడుకోవాలని కోరుతున్నాం. 22వ తారీఖున మనం అందరూ బయలుదేరి మండల వైజ్గా మొత్తం ఆడ మగాన్న భేదం లేకుండా మొత్తం అందరూ కూడా బయలుదేరి మన సమస్యను మంజునాథ కమిషన్ ముందు వ్యక్తపరిస్తే బాగుంటుందని చెప్పేసి ఒక కమిటీ వేయడం జరిగింది. ఆ కమిటీకి మేమందరం సహకరించాం. మీరు కూడా మార్చి 22వ తారీఖున అందరూ కూడా వచ్చి మన కాపుల ఐక్యతను ఒకసారి చూపిస్తారని చెప్పేసి కోరుతూ సెలవు తీసుకున్నారు. తాళరేవు మండలం నుంచి ఏకదాటిగా వెళ్ళి మనం చెప్పుకునే దోష మంజునాథ్ కమిటీలో తెలియపరచుకోవాలి. బీసీలకు ఇబ్బంది లేకుండా మమ్మల్ని బీసీలో చేర్చమనే నినాదంతో మేము ఉన్నాం. అందరూ కలిసికట్టుగా తాళరేవు మండలం నుంచి 22వ తారీఖు ఉదయం 10 గంటలకల్లా కాకినాడ కాపు కళ్యాణ మండపానికి చేరుకోవడానికి సిద్ధంగా ఉన్నామని తెలియపరచుకుంటాం. ఆంధ్రప్రదేశ్లో 13 జిల్లాల్లో 12 జిల్లాలు ముగించుకుని ఆఖరిగా తూర్పుగోదావరి జిల్లా విచ్చేస్తుంది. ఈ నెల 22వ తారీఖు 23వ తారీఖునే 22వ తారీఖున మన జిల్లా జేఏసీ ఆధ్వర్యంలో కాకినాడలో మంజునాథ్ కమిషన్ కలడానికి ఏర్పాట్లు చేయడం జరిగింది. ఆనాడు ఉదయం 10 గంటలకే మన తాళరేవు మండలంలో ఉన్న కాపుల సోదరులందరూ కూడా వారి యొక్క వినతి పత్రాలను తీసుకుని కాపు కళ్యాణ మండపానికి కాకినాడ విచ్చేవలసిందిగా కోరుతున్నాం. తాళ్లరేవు మండలం పోలేకూరు గ్రామం జాతీయ రహదారి ప్రక్కన అతి దారుణంగా సెప్టిక్ ట్యాంకు వ్యర్థాలను వదలడంతో పోలేకూరు గ్రామస్తులు వాహనాలు నిలుపుదల చేశారు. దీంతో వాహనదారులు ఘర్షణకు దిగారు.
తూర్పుగోదావరి జిల్లా తాళ్లరేవు మండలం పోలేకూరు గ్రామం జాతీయ రహదారి ప్రక్కన అతి దారుణంగా సెప్టిక్ ట్యాంకు వ్యర్థాలను వదలడంతో పోలేకూరు గ్రామస్తులు వాహనాలు నిలుపుదల చేయగా వెనువెంటనే సిబ్బంది చేరుకుని పంచాయతీ కార్యాలయానికి తీసుకువెళ్లడానికి ప్రయత్నించే తరుణంలో వాహనదారులు ఘర్షణకు దిగారు. దీంతో కొంతసేపు ఘర్షణ వాతావరణం నెలకొంది. గ్రామ సర్పంచి ఫోన్లో సమాచారం ఇవ్వడంతో ఘర్షణ సద్దుమణిగింది. ప్రస్తుతం గ్రామాలలో స్వచ్ఛ భారత్ వంటి పలు కార్యక్రమాలు చేస్తున్నప్పటికీ ఇటువంటి వ్యర్థాలను ఎక్కడ పడితే అక్కడ వదలడంతో ప్రజలు అనారోగ్యానికి గురవుతారని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బండి పౌరుతో పోనేవా బండి పోనే ఇక ట్రాఫిక్ అయితే పంచాయతీలో పనిచేస్తాను. పేరు మీ పేరు? నా పేరు వేరే ఒకరు. ఇప్పుడు పంచాయతీ పంచాయతీలో తీసుకెళ్ళి అక్కడ సెక్రటరీ గారితో వాళ్ళతోటి పెట్టి మాట్లాడుతామండి. అసలు ఇలాగ ఇవ్వాలి శానిటేషన్. ఇప్పుడు శానిటేషన్ ఉంది, జనాలు ఇబ్బంది పడతారు కదండి. మరి జనాల్లో ఇది తీసుకోకపోతే ఇటువంటిది మళ్ళీ ఎప్పుడు జరగకుండా గట్టిగా యాక్షన్ తీసుకోండి. ఇంజరం గ్రామంలో శ్రీ ఉమా కృపేశ్వర స్వామివారి 3వ వార్షికోత్సవం సందర్భంగా ఆదివారం స్వామివారికి గ్రామ రక్షణార్థం శాంతి కళ్యాణం ఘనంగా నిర్వహించారు. ఈ కళ్యాణంలో సరిపల్లి అమర్నాథ్ శర్మ, శ్రీ సత్య దంపతులు కూర్చొని స్వామివారికి కళ్యాణం జరిపించారు. ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు కందుకూరి వెంకట సుబ్బారావు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. స్వామి దేవస్థానం ఇంజరం ఉమా కృపేశ్వర స్వామి ప్రతిష్ట అయ్యి 3 సంవత్సరాలు పూర్తయి 4వ సంవత్సరం వచ్చింది. ప్రతి సంవత్సరం కూడా మా అన్నయ్య గారు అయినటువంటి కాకరపతి వెంకట సుబ్రహ్మణ్యం గారు శాంతి కళ్యాణం చేయడం జరుగుతుంది. ఈ సంవత్సరం వాళ్ళ 2వ అమ్మాయి అయినటువంటి శ్రీ సత్య అమర్నాథ్ శర్మ దంపతుల చేత కళ్యాణం చేయించడం జరిగింది. ఆ కళ్యాణాన్ని అందరం చూడడానికి వచ్చాం. ముమ్మిడివరం మండలంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మత్స్యశాఖ వారు 50% సబ్సిడీ స్కీమ్ కింద చేపల వేట చేసుకునే మత్స్యకారులకు మోటారు సైకిళ్లు, ఐస్ బాక్సులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు పాల్గొన్నారు. తూర్పుగోదావరి జిల్లా ముమ్మిడివరం మండలంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మత్స్యశాఖ వారు 50% సబ్సిడీ స్కీమ్ కింద చేపల వేట చేసుకునే మత్స్యకారులకు 40,000 విలువ చేసే మోటార్ సైకిళ్లు, ఐస్ బాక్సులు తదితర సామాగ్రిని పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు పాల్గొని లబ్ధిదారులకు అందించారు. అనంతరం కార్యక్రమాన్ని ఉద్దేశించి ఆయన మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ముమ్మిడివరం టీడీపీ అధ్యక్షుడు అర్ధాని శ్రీనివాస్, డీసీ సాగిరాజు సూరిబాబురాజు, మత్స్యకారులు పాల్గొన్నారు. స్కై విజన్ న్యూస్ లో షార్ట్ బ్రేక్. I pledge to always wear a seatbelt. I pledge not to drink and drive. I pledge to follow traffic rules. We pledge to always wear a helmet. We pledge to use zebra crossing, subways and footbridges. We are pledging to make our roads a safer place. Join us. Tweet your resolve using #IPledge. Join Sachin on 7th February and take the pledge. In the beginning it's all fun and cool. You feel, let me try it once. And that's how it all begins. You start saying yes to your friends. Because you don't want to upset them. You feel they will leave you. You feel everybody is doing it.
Why should I be left out? You don't think of the consequences. You know it's dangerous. You don't want to disappoint your friends. But at what cost? If you could only say no. It doesn't matter what others think of you. It doesn't matter if you're left out. It doesn't matter if your friends leave you. What matters is you. Your life. Stop allowing others to pull your strings. Learn to say no. Say no to peer pressure. Welcome back to Sky Vision News. ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ వ్యతిరేక మాల సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో చలో అమరావతి మాలల రణకర్జనకి ముమ్మిడివరం మాల మహానాడు మండల కమిటీ ఆధ్వర్యంలో కార్యకర్తలు ముమ్మిడివరం నుండి తరలి వెళ్లారు. భారత రాజ్యాంగం చెప్పినట్లు ఎస్సీలో 59 కులాలు ఒక్కటిగా ఉండాలని, ఎస్సీ వర్గీకరణ జరిగితే రాజ్యాంగానికి వ్యతిరేకమని, భారత రాజ్యాంగ రక్షణే మాల మహానాడు ప్రధాన ధ్యేయమని, ఏ పార్టీకి గాని మతానికి గాని కులానికి గాని వ్యతిరేకము కాదని, చంద్రబాబు ప్రభుత్వం అనేక విధాలుగా కులాల్ని విభజించి తద్వారా పరిపాలనా విధానాన్ని కొనసాగించాలని చూస్తున్న చంద్రబాబు నాయుడికి బుద్ధి చెప్పాలని ఈ రణభేరి ఏర్పాటు చేయడం జరిగిందని పేర్కొన్నారు. ఆదివారం ముమ్మిడివరం సమైక్యాంధ్ర శిబిరం వద్ద గల డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పివి రావు విగ్రహాలకు పూలమాలలు వేసి పాము రాజేంద్ర ప్రసాద్ నాయకత్వంలో దోనిపాటి ఆంజనేయులు జెండా ఊపి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పాము రాజేంద్ర ప్రసాద్, దేవరపల్లి ఏడుకొండలు, కుంజే వీరాస్వామి, కాశీ సింహాద్రివర్య మరియు చీకురుమిల్లి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. మీరు అందరూ ఎక్కేది ఎందుకంటే ఎల్లి వాళ్ళు ఎక్కేస్తారు. ఆంజనేయులు రిపబ్లికన్ పార్టీ నాయకులు ఎస్సీ రిజర్వేషన్ పోరాట సమితి జేఏసీ ఆఫ్ ది మాల మహానాడు దీని ఆవిర్భావం ఈ రోజు మీటింగ్ ఏంటంటే రణభేరి ఎస్సీలు 59 కులాలు భారత రాజ్యాంగంలో కల్పించినది 59 కులాలు యూనిటీగా ఉండాలని భారత రాజ్యాంగం చెప్తుంది. కాబట్టి ఇక్కడ ఎస్సీ రిజర్వేషన్ తీసుకొచ్చి అంటే ఎస్సీ రిజర్వేషన్ కాకుండా ఈ ప్రెసిడెంట్ చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అనేక విధాల కులాలను విభజించి తద్వారా తన పరిపాలనా విధానాన్ని కొనసాగించాలని నిర్ణయించుకున్న మీదట ఎస్సీ వర్గీకరణ పెట్టాలని మాదిగ దొండారా నాయకులకు సపోర్ట్ చేస్తున్నాము. చంద్రబాబు నాయుడికి బుద్ధి చెప్పాలని ఈ రోజు రణభేరి ఏర్పాటు చేయడం జరిగింది. అంతేకాకుండా ఎస్సీ వర్గీకరణ చేసి ప్రధాన చేయం ఏంటంటే భారత రాజ్యాంగం భారత పౌరులకు కొన్ని హక్కులు కల్పించడం అయింది. అది ఏంటంటే ఆ హక్కుల్ని భంగం కలిగించేలా వీళ్ళందరినీ విడనాడి వాళ్ళు పత్రం ప్రయత్నిస్తున్నారు. కాబట్టి ఈ ఎస్సీ వర్గీకరణ మాల మహానాడు ప్రధాన చేయమంటే భారత రాజ్యాంగ రక్షణే మాల మహానాడు ప్రధాన చేయం తప్ప ఈ ఎస్సీ వర్గీకరణలో ఎస్సీ కులాలలో 59 కులాలను కూడా మాదిరికి కానీ రెల్లికి కానీ ఎవరికి కానీ ఏ ఒక్కరికి వ్యతిరేకం కాదు. మాల మహానాడు ప్రధాన జయం భారత రాజ్యాంగ రక్షణ. భారత రాజ్యాంగంలో 59 కులాలను రక్షించాలని భారత రాజ్యాంగం మనకి ఒక షెడ్యూల్ ఇచ్చింది. కాబట్టి ఆ షెడ్యూల్ కులాల ప్రధాన రక్షణే ఈ యొక్క ఎస్సీ మాల మహానాడు ప్రధాన జయం తప్ప ఏ యొక్క కులానికి గాని ఏ యొక్క మతానికి గాని ఏ యొక్క పార్టీకి గాని ఎవరికి గాని వ్యతిరేకం కాదు. కానీ ఇక్కడ కనుక ఎస్సీ వర్గీకరణ జరిగినట్లయితే మాత్రం దేశంలో ఉన్న ఎంపీలు గాని ఎమ్మెల్యేలు గాని అందరూ కూడా ఎస్సీ నాయకులు అందరూ కూడా ఈ ఉద్యమానికి సపోర్ట్ చేస్తున్నారు తప్ప పైకి ఏ అయితే మనువాద సిద్ధాంతానికి లోబడి ఉన్న పార్టీ బీజేపీ ఉందో, ఏ మనువాద సిద్ధాంతాన్ని అయితే బీజేపీకి సపోర్ట్ చేస్తూ వస్తున్న చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఉందో, ఈ మనువాద పార్టీలు పూర్వ పరిస్థితిని ఈ ఎస్సీలకి ముత్తుకు తాటేకున్న మనువాద శాస్త్రాన్ని మళ్లీ ఇనుమడింప చేయడానికి ఈ ప్రభుత్వాలు బీజేపీ ప్రభుత్వం కానీ వెంకయ్యనాయుడు గారు ప్రయత్నిస్తున్నారు. కాబట్టి మోదీ గారు కానీ దాన్ని అరికట్టడానికి ఈ ఉద్యమం ఏర్పడిందని ఇంతవరకు తెలియజేస్తారు.
ముమ్మడివారం మండలం నుంచి ఎన్ని బస్సులు ఒక బస్సు రాము రాజేంద్ర ప్రసాద్ గారి నాయకత్వంలో ఈవేళ ఇక్కడి నుంచి వెళ్ళడం జరుగుతుంది. అలాగే ఈ మొత్తం నియోజకవర్గ పరిధిలో 4 బస్సులు వెళ్తున్నాయి. కాటరేనిపాలెం నుంచి 6 బస్సులు కాటరేనిపాలెం నుంచి కానీ, అలా పోలవరం నుంచి కానీ, ముమ్మడివారం నుంచి కానీ, అంతేకాకుండా ఓ 5 కారులో లీడర్స్ కూడా వెళ్ళడం జరుగుతుంది. ఈ ఉద్యమానికి సపోర్ట్ చేస్తూ ఈ వర్గీకరణకు వ్యతిరేకం విధంగా, వర్గీకరణకు వ్యతిరేకం అంటే వర్గీకరణ జరిగితే రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఉండడానికే ఈ ఉద్యమం. ఇవి బులెటిన్ విశేషాలు. కీప్ వాచింగ్ స్కై విజన్ న్యూస్.